తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని తుళ్లూరు తదితర ప్రాంతాల్లోని పాలవాగు, కొండవీటి వాగు లాంటి కాల్వల స్థితిగతులను మంత్రి నారాయణ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు అందించారు. భవనాలు కావచ్చు లేదా నివాసయోగ్యమైన అధికారుల యొక్క హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా కొండవీటి వాగు, పాలవాగు వీటిని యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నేను మరియు ఎండి గారు, సిఈలు అందరితో. ఎందుకంటే ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గత వర్షాకాలం అప్పుడు వెస్టర్న్ బైపాస్లో ఎక్కడైతే కొండవీటి క్రాస్ అవద్దో, పాలవాగు క్రాస్ అవద్దో దాని కింద వెంటి కింద మట్టి ఉండిపోయింది. అంటే పని జరుగుతుండింది కాబట్టి ఆ మట్టి క్లియర్ చేయాల. అందువల్ల వాటర్ వెనక్కి దన్ని ఆగిపోయింది. వెంటనే మాకు తెలిసిన తర్వాత ఆ యొక్క రోడ్డుని కట్ చేసి వాటర్ని డైవర్ట్ చేసాం. అయితే ఈసారి ఆ ఇబ్బంది రాకూడదని ముందే అధికారులకు చెప్పడం, అదేవిధంగా ఎండి గారు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఆ యొక్క వెంట్స్ కింద మట్టి లేకుండా చూడటానికి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు తీసుకుంటే పాలవాగు కింద మొత్తం 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. పాలవాగు మీద 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. ట్రంక్ రోడ్లు అయితే 21 బ్రిడ్జెస్ వస్తున్నాయి. లేఅవుట్స్కి సంబంధించి వాటి మీద అయితే 9 బ్రిడ్జెస్ వస్తున్నాయి. అదేవిధంగా కొండవీటి వాగు తీసుకుంటే కొండవీటి వాగులో ట్రంక్ రోడ్స్ మీద 22 బ్రిడ్జిలు, ఆ లేఅవుట్స్ వచ్చే దగ్గర 10 బ్రిడ్జిలు, అదేవిధంగా గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జిలు వస్తున్నాయి. మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నారు. ఇది వెస్టర్న్ బైపాస్ మీద కట్టే 2 కాకుండా 69 బ్రిడ్జిల దగ్గర వర్క్ జరుగుతుంది. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ జనరల్గా మట్టితో బ్లాక్ అవుద్ది. బ్లాక్ అయినప్పుడు వాటర్ వెనకపోతుంది. అందుకని అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈ 29 దగ్గరలో వాటర్ బ్లాక్ కాకుండా మట్టి అన్నా తీయించండి, లేదు వర్క్ జరుగుతుంటే డైవర్షన్ అన్నా చేయమని, లేదంటే కెనాల్ డైవర్ట్ చేయటం. ఆ వర్క్ యాక్చువల్గా మొదలుపెట్టారు. ఆ విధంగా దాని మీద వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశాను. దాని మీద యాక్చువల్గా వెస్టర్న్ బైపాస్ మీద అయితే 2 దగ్గరలో యాక్చువల్గా చాలా వేగవంతంగా జరుగుతుంది. ఆ వర్క్ 10 రోజుల్లో ఆ వెంట్స్ వెస్టర్న్ బైపాస్ కింద ఉన్న కొండవీటి వాగు, పాలవాగు వెంట్స్ ఏదైతే ఉందో ఆ బ్లాక్స్ని 10 రోజుల్లో పూర్తి చేస్తామని యాక్చువల్గా ఎండి గారు ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. అంతే. తుళ్లూరు ట్రాఫిక్ CI2గా క్రాంతి కిరణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పెరిగిపోతున్న పరిస్థితుల్లో వాటిని అదుపు ఉంచేందుకు ఈ నియామకం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద త్వరలో పవిత్ర సంగమం హారతుల కార్యక్రమం పునః ప్రారంభించనున్నట్లుగా స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ మీడియాకు తెలిపారు. ప్రజలందరూ ఈ హారతి ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడులోకి ఇది సాధ్యపడింది? 2014-19 మధ్య గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణలోకి కలిపేటటువంటి ఒక భగీరథ ప్రయత్నాన్ని ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. ఆ రకంగా గోదావరి, కృష్ణ రెండు కలిసేటటువంటి ప్రాంతం ఒక పవిత్ర సంగమంగా దాన్ని మేము ఆ రోజున అభివృద్ధి చేసి మరి కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇబ్రహీంపట్నం వద్ద ఉన్నటువంటి ఈ పవిత్ర సంగమాన్ని ఆ రోజున ఒక ప్రముఖ పర్యాటక క్షేత్రంగా, పుణ్యక్షేత్రంగా దీన్ని ఆ రోజున రూపొందించి ఎంతో ఖర్చు చేసి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఆరతులు కార్యక్రమం జరిగే విధంగా ఆ రోజున అన్ని ఏర్పాట్లు చేయటం, గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ కార్యక్రమానికి అనేక సందర్భాల్లో రావటం, కొన్ని వేల మంది ప్రజలు కూడా కేవలం విజయవాడ నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆ ఆరతుల్ని వీక్షించేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ దురదృష్టం గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా
దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజున ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ఒక వార్త, మరి ఇక్కడ శానిటేషన్ పరంగా కూడా ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ రకంగా మరి యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రకంగా ఒక సమస్యని ఇవాళ మీడియా యొక్క బాధ్యత, అది ఉన్నటువంటి సమస్యలని పరిపాలన ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం. దానికి స్పందించి ఈరోజు నేను, మా చైర్మన్ చిట్టిబాబు గారు, కమిషనర్ శ్రీనివాస్ గారు, ఇంకా ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి సమస్యనంతా కూడా పరిశీలించడం జరిగింది. కలెక్టర్ గారితో కూడా ఇక్కడి నుంచి నేను మాట్లాడటం జరిగింది. మరి ఏ డిపార్ట్మెంట్ గతంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉండేది, ఆ తర్వాత ఎండోమెంట్స్, ఈ క్లారిటీ లేక కూడా కొంత డిపార్ట్మెంట్స్ మధ్య క్లారిటీ లేకపోవడం వల్ల కొంత సమస్య ఉత్పన్నమైంది. ఇప్పుడే కలెక్టర్ గారు కొండపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే ఇక్కడ మరి శానిటేషన్ అంతా కూడా చేద్దామని చెప్పారు. కొండపల్లి మున్సిపాలిటీకి అవసరమైనటువంటి సహకారాన్ని, సపోర్ట్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తప్పనిసరిగా ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఈ నీటిపైన తేలియాడేటటువంటి ఈ చెత్తని తొలగించడానికి కూడా అధునాతమైనటువంటి యంత్రాలు, డ్రోన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. వాటిని మనం ఉపయోగించి ఈ పవిత్ర సంఘంలో ఉన్నటువంటి నీటిపైన ఉన్నటువంటి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించవచ్చు. మనం జరిగినటువంటి కుంభమేళాలో కూడా అటువంటి యంత్రాలు మనం చూసాం. అవసరమైతే వాటిని ప్రొక్యూర్ చేసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున కొండపల్లి మున్సిపాలిటీకి అందజేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తమ సహాయ సహకారాలు అందిస్తుందని, మరికొద్ది రోజుల్లో ప్రారంభమైనటువంటి ఈ ఆరతులు గతంలో ఏ విధంగా అయితే ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరిగా అదే రకమైనటువంటి వాతావరణాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనాన్ని కూడా గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సహకారంతో, ఈ రోడ్డు కూడా దెబ్బతింది, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయపరుచుకుని స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారి సహకారం కూడా తీసుకుని అవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఆంధ్రజ్యోతి వారిని ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చినందుకు వారిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.